నేను చాలామంది ఇంగ్లీష్లో రాశారు, నేను అందరికీ అర్థమవడానికి తెలుగులో చదువుతున్నాను. చాలామంది విశ్వాసం లేనివారు, అంటే దేవుణ్ణి అంగీకరించిన వారు, ఇతర దేవుళ్ళ దేవతలను పూజిస్తున్నవారు బాగా దీవించబడ్డం నేను చూశాను. నాకు విపరీతమైనటువంటి క్వశ్చన్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఎందుకు దేవుడు వారిని ఆశీర్వదించడానికి అనుమతిస్తున్నాడు? అలా ఆశీర్వదింపబడినప్పుడు వాళ్ళు వచ్చి ఏమీ దేవుణ్ణి ప్రైజ్ చేయడం లేదు కదా. వాళ్ళు వెళ్ళి మళ్ళా ఆ ఇతర దేవతలు విగ్రహాల దగ్గర ఆ దేవతల్ని ఆ విగ్రహాలనే వాళ్ళు పూజించి ప్రైజ్ చేసి గణపరుస్తున్నారు కదా. దెన్ వై గాడ్ ఈజ్ అలవింగ్ దోస్ బ్లెస్సింగ్స్ ఇన్ దేర్ లైఫ్? చాలా మంచిదండి ఇది ప్రశ్న. వీళ్ళు 73వ కీర్తన చదవాలి. అంటే మీరు ఇలాంటి ప్రశ్నలు అడిగి ఇలాంటి ప్రశ్నలు అడగొచ్చో లేదో, నేను చాలా దుర్మార్గుడినేమో అని ఫీల్ అవ్వక్కర్లా. 73వ కీర్తన అంతా కూడా అదే. వాళ్ళని ఎందుకు దీవించావు? వాళ్ళు పరిమాణంలో కదా, వాళ్ళని ఎందుకు ఆశీర్వదించావు, నన్ను ఎందుకు ఎలా వదిలేశావు అనే ఉన్నది 73వ కీర్తనలో. తప్పేం లేదు అలాంటి క్వశ్చన్ వస్తే. ప్రభా నిన్ను ఎందుకు దీవించట్లేదు, నన్ను ఎందుకు ఆశీర్వదించట్లేదు, నా జీవితం ఎందుకు ఈ లోకరీత్యా ఫలభరితంగా లేదు అని అడగటం తప్పేం లేదు. అయితే నేను పాపం చేశానేమో అందుకే ఇలా అయిపోయింది అనేటువంటి కంక్లూషన్లోకి వెళ్ళొద్దు. ఆత్మపరీక్ష చేసుకోవడం తప్పేం లేదు. అయితే మీకు మాట చెప్తాను, జనరల్గా ఒక మాట చెప్పి అప్పుడు దీనికి జవాబు చెప్తాను. సో దట్ ఓవరాల్గా మీకు జవాబు వచ్చేస్తుందని చెప్తున్నాను. మన జీవితంలో దెబ్బలు ఎప్పుడు తగులుతాయి, మన జీవితంలో పెయిన్ ఎప్పుడు ఎక్కువ వస్తుంది, మన జీవితంలో పెయిన్ ఎందుకు వస్తుంది, ఎప్పుడు వస్తుంది? దానికి 3 కారణాలు. 3 కారణాలు. మొదటిదే, నువ్వు తప్పు చేసావు కాబట్టి దేవుడు నీకు దెబ్బ కొట్టాడు. నువ్వు తప్పు చేసావు కాబట్టి దేవుడు నేను దెబ్బ కొట్టాడు. ఇది చాలామంది జీవితంలో జరిగినాయి. సంసోన్ని దెబ్బ కొట్టాడు ఎందుకని తప్పు చేశాడు. దావీదుని దెబ్బ కొట్టాడు ఎందుకని తప్పు చేశాడు. సో తప్పు చేస్తే దేవుడు దెబ్బ కొడతాడు. ఎందుకు దెబ్బ కొడతాడు? ఖర్చు తీర్చుకోవడానికి కాదు. దేవుడు దెబ్బ కొట్టేది మనం సరి అవుతామని. అందుకే దాన్ని క్రమశిక్షణ అన్నారు. క్రమశిక్షణలో పెట్టడానికని దేవుడు కొడతాడు. ఒకవేళ నీ తప్పు కనుక, ప్రభా ఎందుకు ప్రభా నన్ను దీవించట్లేదు అని అడిగితే కనుక దేవుడు ఖచ్చితంగా నువ్వు చేసిన తప్పు చూపించి ఈ తప్పుకి నిన్ను క్రమశిక్షణ పెడుతున్నాను అన్నప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, ప్రభా నా మీద కనికరం చూపించు, నన్ను క్షమించు అడిగితే దేవుడు క్షమించి తర్వాత నెక్స్ట్ నీకు చేయాల్సింది చేస్తాడు. ఇది నెంబర్ 1. నెంబర్ 2, నువ్వు ఏ తప్పు చేయలేదు కానీ నీకేదో దెబ్బ తగిలింది. నేను తప్పు చేసినట్లు ఏం కనబడట్లేదు ప్రభా, దెబ్బ తగిలింది, నన్ను స్వస్థపరచు అని అడిగావు, లేకపోతే దెబ్బలోంచి బయట తీసుకురా అని అడిగావు. అయితే దేవుడు తీసుకురాడు. ఇది ఎందుకు జరిగింది ఇలాగా? ఇది ఎందుకంటే కాపుదల కోసం. నువ్వు తప్పు చేసినందుకు కాదు, తప్పులోకి వెళ్ళే అవకాశం ఉంది. అందుకే దేవుడు ముందే దెబ్బ కొట్టాడు. ఇలా కూడా కొడతాడు అంటే కొట్టాడు. పౌలు గారిని ఎందుకు కొట్టాడు దెబ్బ? ఆయనే తప్పు చేయాల. కానీ దేవుడిని అడిగాడు, 3 సార్లు అడిగాడు. అప్పుడు జవాబు ఇచ్చాడు దేవుడు. అయ్యా నువ్వు ఉప్పొంగిపోయే అవకాశం ఉంది అందుకే ముందు దెబ్బ కొట్టాను అన్నాడు. ఓ అవునా, నేను దేవుడిని అనుకుంటానా? పైగా ప్రజలంతా కూడా నిన్ను దేవుడు అనుకుంటారు. అవునా, అందుకే కొట్టావా? సరే ప్రభు, మరి ఇది తట్టుకోవడం కష్టంగా ఉందంటే నొప్పి ఉండడం మంచిదయా? కానీ ఓ పని చేస్తా, నొప్పిని తట్టుకోవడానికి కృప అనే ట్యాబ్లెట్ ఇస్తాం. ఆ ట్యాబ్లెట్ ఏం చేస్తుంది? నొప్పి తీయదు, నొప్పిని భరించగలిగేటట్లు చేస్తుంది. సో తప్పు చేస్తే కనికరం కోరాలి, తప్పు చేయలేదు దేవుడు నాకు కాపుదల కోసం ఇస్తే కృపను కోరాలి. ఇక 3వది, ఇది హయ్యెస్ట్ లెవెల్. అంటే బహుశా వీళ్ళు ఆ స్థాయేమో, ఒకవేళ నిజంగా మంచి విశ్వాసులు అయితే కానీ వీళ్ళు ఆ స్థాయి అనుకోవాలి. హయ్యెస్ట్ లెవెల్. నేను ఎటకారంగా చెప్పట్లా, ఇది కొద్దిమందికి వస్తుంది ఇలాంటి శ్రమ. ఏంటనంటే యోబుకు వచ్చినట్లు, యోసేపుకి వచ్చినట్లు, అబ్రహాంకి వచ్చినట్లు. పాపం వాళ్ళు చాలా నీతియుక్తంగా జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు వాళ్ళ మీద ఒక విధమైనటువంటి ఒత్తిడి తీసుకొచ్చి శ్రమ కలిగించేటట్లు చేయటం. ఇది దేనికి అని అంటే కనుక కిరీటం ఇవ్వడానికి. కిరీటం ఎందుకు సార్ అని అంటే, యోబుకి శ్రమలు లేనప్పుడు బాగా మంచిగా దేవుడిని ఆరాధిస్తూ ఉంటే సాతానుడు వచ్చి పొల్లెట్టాడు. ఎవరి దగ్గర? దేవుడి దగ్గర. ఏమన్నాడంటే, యోబు కాదు, నువ్వు యోబుని చూసావా అని దేవుడు అన్నాడు. చూశానులే, బాగా దీవిస్తున్నావు కదా, అందుకే ఆడు స్తోత్రం హల్లెలూయా అనక ఏమంటాడు, వాడి ఆస్తి తీసే ఆ సంగతి తెలిసిద్ది అని అంటే, సరే చూసుకో, ఆస్తి తాగు చూసుకో. మళ్ళీ దేవుడిని దీవిస్తే హల్లెలూయా అంటాడు. ఆస్తి కాదయ్యా, ఫ్యామిలీని లేపే అని అంటాడు. ఫ్యామిలీని కూడా లేపేశాడు. ఆ తర్వాత అలా కాదు, వాడికి ఏమన్నా దెబ్బ తగిలితేనంటే, సరే ఒక్కటే నీకు లిమిట్ పెడుతున్నాను, వాడి ప్రాణం జోలికి వెళ్ళకూడదు, వాడి గుండెకాయ జోలికి వెళ్ళకూడదు, శరీరం దాకా ఇచ్చాను నేను. ఆ విధంగా ఇబ్బందులకి దేవుడు అనుమతిస్తే, ఎవరు అనుమతించారు?
దేవుడే అనుమతిస్తే యోబు వాటిలన్నిటిని తట్టుకుంటే తర్వాత యోబుకి కిరీటం ఇచ్చాడు. మామూలుగా రాలేదు. ఇప్పుడు దేవుడు మనకు ఉత్తినే కిరీటం ఇస్తే అర్థమైందా? ఆ కిరీటానికి అర్థం ఉండదు. అదేవిధంగా ఇప్పుడు యోసేపు జీవితాన్ని చూస్తున్నాం కదా, చూసాం కదా, 13 ఏళ్ళు ఎన్ని కష్టాలు పడ్డాడైనా. ఆ 13 ఏళ్ళ తర్వాత దేవుడు కిరీటం ఇచ్చాడు. ఏది? ప్రధానమంత్రి కిరీటం ఇచ్చాడు, ఓ దేశాన్ని కాపాడేటువంటి కిరీటం. ఇంకా అబ్రహాం గారు అయితే మరీ ఘోరం. అబ్రహాం, ఏంటి ప్రభా, మరే రేపు పొద్దున్న నువ్వు నన్ను ఆరాధించాలయా, నువ్వు మీ చిన్నోడు కలిసి. అలాగే ప్రభా, మరి ఆరాధిస్తానులే, కానీ నీకేమన్నా ఇష్టమైన బలి ఉంటే చెప్పానంటే, ఏముంది నువ్వేం అడిగినా ఇష్టవా, ఇస్తాను, నీ కొడుకునేసే అని అన్నాడు. ఏం ప్రభా అలా అన్నా? కొడుకునేసే, చిన్నోడినేసే. పాప మనోడు ఇచ్చాడు, దేవుడు చంపనేవ్వలేదు, కానీ కిరీటం ఇచ్చాడు, విశ్వాసులకు తండ్రి అని. కాబట్టి ఇలాంటి వాళ్ళు ఒకవేళ ఏ తప్పు చేయట్లేదు సార్, నాకు ఎదుగుదల లేదు అని అంటే దేవుడు కిరీటం ఇస్తాడు నీకు తర్వాత. ఎవరికి బాకీ ఉండేవాడు కాదు ఆయన. కొంతమంది కిరీటం ఎక్కడ ఉండదు, అక్కడ ఉంటుంది. పౌలు గారికి ఈ లోకంలో ఏం సుఖం ఉంది? ఆయనకే లేదు, ఏ సుఖం లేదు, అక్కడ ఉంటుంది ఖచ్చితంగా. అర్థమైందా? కాబట్టి దేవుడు అన్యాయస్తుడు కాదు. మరి మొదటి దానికి కనికరాన్ని కోరమన్నా, రెండో దానికి కృపను కోరమన్నా, ఒకవేళ తట్టుకోలేని ఈ బాధలు ఉన్నప్పుడు నువ్వు చేయాల్సిన ప్రార్థన అంటే, ప్రభా ఒకవేళ నీ ఇష్టం కొద్దీ ఈ కష్టం కొందా నన్ను పోనిస్తున్నట్లయితే, నాకు భవిష్యత్తులో ఏదో మేలు కోసం ఇది నువ్వు నాకు ఇస్తున్నట్లయితే, నీ కనుదృష్టి నా మీద ఉంచు, నువ్వు నాకు దగ్గరగుండు, అప్పుడు నాకు ధైర్యం ఉంటుంది, అప్పుడు నాకు ధైర్యం ఉంటుంది. అది మనం చెప్పగలిగేటువంటి మాట. ఓకే. అయితే అన్యులు, అర్థమైందా, దేవుడు వాళ్ళకి ఈ లోకంలో ఇచ్చుకుంటూ పోతూ ఉంటాడు. ఎందుకని? ఏదో ఒక దినాన్ని వాళ్ళు వెనక్కి వస్తారేమో అని, అట్లీస్ట్ ఈ లోకంలో అయినా అనుభవిస్తారేమో అని. మనం ఈ లోకంలో అనుభవిస్తాం, అక్కడ అనుభవిస్తాం, ఎల్లకాలం అనుభవిస్తాం. వాళ్ళు కొంతమంది ఈ లోకంలో కొద్దిసేపు అనుభవిస్తారు, కానీ ఎల్లకాలం అక్కడ ఉంటారు ఎక్కడో. అర్థమైందా? ఇది 73వ కీర్తన చదివితే మనకు అర్థమయ్యేటువంటి కొన్ని విషయాలు. ఓకే.